సిద్ధమంగళ స్తోత్రం అనేది ఒక అద్భుతమైన మిరాక్యులస్ స్తోత్రం. ఓకే. ఆ స్తోత్రం చదివిన వాళ్ళు ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఐసీయూలో ఉండేవాళ్ళు. హ్మ్. ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. హ్మ్. ఎంతో మందికి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాయి. Hmm. ఎంతో మందికి సీట్లు వచ్చాయి. హ్మ్. అంటే ఇప్పుడు కాలేజీలో Yes, అక్కడ ఇక్కడ అవును. సీట్స్ వస్తాయి కదా, అవును. అలాంటివి వచ్చాయి. అనుకున్న అద్భుతమైన స్తోత్రం, మిరాక్యులస్ స్తోత్రం. హ్మ్. ఈ సిద్ధమంగళ స్తోత్రం గురించి ఇంకో ఎపిసోడ్‌లో తెలుసుకుందాం మేడం. హ్మ్. ముఖ్యంగా ప్రతిరోజు దత్తుడిని పూజిస్తాం గదా మనం. ఎలాంటి నియమ నిష్టలు ఉండాలి దత్తుడికి? అంటే నిత్య జీవితంలో భాగంగా కొన్ని పనులు చేయొద్దు అని మనం ఆహ్, నిత్య జీవితంలో చాలా మంది నాన్ వెజిటేరియన్ తింటారు. యెస్, ఆ అవును. నాన్ వెజిటేరియన్ అనేది తినకూడదు. ఓకే. దత్తాత్రేయ స్వామి పారాయణం చేసినప్పుడు హ్మ్. ముఖ్యంగా హ్మ్. ఆయన యొక్క గురు చరిత్ర గాని, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర, ఇలాంటి చరిత్రలు పారాయణం అంటే చేసినప్పుడు ఓన్లీ దత్తులకు సంబంధించింది ఓన్లీ వారం గురువారమే అని జెప్తా ఉంటారు. మరి గురువారం ఒక్కరోజు తినకపోతే సరిపోతుందంటారా? లేకపోతే అలాగా కాదండి. ఇప్పుడు ఆ! ఇది సప్తాహ పారాయణం అని ఉంటుంది. దాని ఓకే. గురించి మళ్ళీ మనం ఒక ఎపిసోడ్‌లో